మంత్రి కొండా సురేఖ నటి సమంత నాగార్జునపై చేసిన వ్యాఖ్యలపై మీనాక్షి నటరాజన్ కు ఇచ్చిన లేఖలో వివరణ ఇచ్చారు కొండా మురళి. కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ విషయాలను చెప్పిందే తప్ప సినీ ప్రముఖులను ఉద్దేశించినవి కాదన్నారు. కొందరు సురేఖ వ్యాఖ్యలను వక్రీకరించారని పేర్కొన్నారు. మహేష్ బాబు, రాజమౌళిలపై కొండా సురేఖ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఈ అంశంపై ఇప్పటికే ఏఐసీసీ పెద్దలకు వివరణ ఇచ్చినట్లు కొండా మురళి పేర్కొన్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కొండా మురళి అంశం తీవ్ర సంచలనంగా మారుతా ఉంది. కొండా మురళి ఎక్కడ మాట్లాడినా, ఏ సమావేశానికి హాజరైనా లేని కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ ని క్రియేట్ చేసి ఎప్పుడో జరిగినటువంటి కొన్ని ఘటనలను మళ్ళీ మీడియా ముందుకి ప్రస్తావన చేసి కావాలని ఒక హాట్ టాపిక్ క్రియేట్ చేస్తా ఉన్నాడు కొండా మురళి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్గాలు, కాంగ్రెస్ అధిష్టానం కొండా మురళి పైన కొంత అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. చాలా రోజులుగా పార్టీ లైన్ దాటి కొండా మురళి స్థానికంగా ఉన్నటువంటి అధికార అక్కడ తన భార్య మంత్రి అనే ఒక పవర్ ని అడ్డు పెట్టుకుని ఇతను అనేక అవినీతులకు పాల్పడతా ఉన్నారంటూ కూడా సొంత పార్టీ నేతలే అతనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికే అధిష్టానానికి ఒక ఫిర్యాదు కూడా అందజేసినట్టుగా తెలుస్తుంది. తాజాగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కొండా మురళి అనేక అంశాలపైన మాట్లాడడం జరిగింది. తను ఈ వ్యవహారానికి సంబంధించి తను చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారంగా మారుతా ఉన్నాయి. సమంత, నాగార్జునపై సురేఖ చేసినటువంటి కామెంట్స్ పై తన లేఖలో కొండా మురళి వివరణ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మహేష్ బాబు, రాజమౌళిలపై కొండా సురేఖ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదంటూ కూడా మురళి ఈ విషయాన్ని మళ్ళీ చెప్పుకుంటూ మీడియా ముందు ఆ విషయాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరిగినటువంటి అంశాలను మాత్రమే కొండా సురేఖ తాను ఉన్నటువంటి అభిప్రాయాన్ని పేర్కొంది అంటూ కూడా ఈ విషయాన్ని మురళి తెలియజేశారు. కొందరు కావాలని సురేఖ వ్యాఖ్యలను వక్రీకరించినట్టుగా కూడా ఆ విషయాన్ని మీడియా ముందు తెలియజేశారు. కొండా సురేఖ ఫోన్ ట్యాపింగ్ విషయాలను చెప్పిందే తప్ప సినీ ప్రముఖులను ఉద్దేశించి చెప్పినటువంటి స్టేట్మెంట్ కాదు అంటూ మాత్రం క్లియర్ గా మురళి విషయాన్ని తెలియజేశారు. ఈ అంశంపై ఇప్పటికే ఏఐసీసీ పెద్దలకు వివరణ ఇచ్చినట్టుగా కూడా మురళి ఈ విషయాన్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడో జరిగినటువంటి కొండా సురేఖ బాపుఘాట్ వద్ద తను గాంధీ భవన్ ప్రయాణం అవుతున్నటువంటి క్రమంలో అక్కడ ఒక రాజకీయ నాయకుడిని ఉద్దేశించి అప్పట్లో అక్కినేని కుటుంబానికి కోడలుగా ఉన్నటువంటి సమంత పేరుని ప్రస్తావనకి తీసుకొచ్చి ఇద్దరి మధ్య జరిగినటువంటి కొన్ని అంశాలను తెరపైకి తీసుకొచ్చి కాంట్రవర్షియల్ జరిగి దానిపై కేసు నమోదవ్వడము, తిరిగి మళ్ళీ కోర్టుకి కేటీఆర్ అండ్ టీం మెంబర్స్ వెళ్లి కొండా సురేఖ మాట్లాడినటువంటి అంశాలపైన కోర్టుని ఆశ్రయించి కోర్టులో విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో మళ్ళీ ఈ రోజు కొండా మురళి మీడియా సమావేశంలో అప్పుడు జరిగినటువంటి అంశాన్ని గుర్తు చేస్తూ అది కావాలని పొలిటికల్ ఎజెండా కాదని, సినిమా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినటువంటి స్టేట్మెంట్ కాదని, అప్పుడు జరిగినటువంటి వాస్తవాలు ఏంటి, ఆ ఫోన్ ట్యాపింగ్ అనే జరిగినటువంటి పరిస్థితులను మాత్రమే కొండా సురేఖ నిజాలు బయటపట్టిందే తప్ప దీంట్లో ఎలాంటి వేరే ఉద్దేశాలు లేవంటూ కూడా కొండా మురళి ఈ విషయాన్ని క్లియర్ గా క్లారిటీగా మీడియా ముందు తెలియజేయాల్సి వచ్చింది. కొండా మురళి పైన సొంత వరంగల్ జిల్లా నేతలే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తన భార్య ఒక మంత్రి హోదాలో ఉందని ఆ పవర్స్ ని అడ్డు పెట్టుకునే కొండా మురళి లేనిపోని అంశాలలో తను తలదూర్చి అక్కడ అవినీతికి పాల్పడతా ఉన్నాడు, క్యాడర్ తో బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు అనే ఒక ఆరోపణలు వ్యక్తమవుతా ఉన్నాయి. కాబట్టి దీనిపై ఇప్పటికే అధిష్టానం కొండా మురళిని వివరణ కూడా కోరడము, కొండా మురళి ఆ వివరణ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ హాట్ టాపిక్ సందర్భంగా పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకోబోతా ఉందనే దానిపై ఇంకా క్లారిటీ రావాలి. కొండా మురళి దంపతులపై మాత్రం వరంగల్ జిల్లాలో తీవ్ర వ్యతిరేకత సేమ్ పార్టీలో నుంచి వ్యక్తం అవ్వడం చూస్తూ ఉంటుంటే అక్కడ నిజంగానే ఏం జరుగుతుంది అనే ఒక టెన్షన్ మాత్రం జిల్లా వర్గాల్లో మాత్రం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. వైశాలి, అయితే కొండా మురళి వ్యాఖ్యలపై కొండా మురళి అయితే వివరణ ఇచ్చారు. మరి తదుపరి చర్యలు ఏం తీసుకునే అవకాశం ఉంది అధిష్టానం? కొండా సురేఖ మాట్లాడినటువంటి పలు సందర్భాల్లో కొన్ని వాస్తవాలని బయటపెట్టింది. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ ఉద్దేశంతో చేశారు, కొంతమంది సినీ సెలబ్రిటీలని టార్గెట్ గా చేసి వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి వాళ్ళు ఏం మాట్లాడుకుంటా ఉన్నారంటూ కూడా ఇంటర్నల్ గా ఉన్నటువంటి విషయాలను సైతం అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా ఇంత నీచానికి దిగజారింది అంటూ కూడా కొండా సురేఖ గతంలో ఇచ్చినటువంటి అనేక స్టేట్మెంట్స్ లో ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించింది. ఇది తీవ్ర దుమారంగా మారింది. ఒక పార్టీకి చెందినటువంటి నాయకుడు అప్పుడు అక్కినేని కుటుంబంలో ఉన్నటువంటి ఉద్దేశించి
అప్పుడు ఎన్కన్వెన్షన్ విషయంలో జరిగినటువంటి వ్యవహారం అంటూ కూడా ఈ విషయాన్ని కొండా సురేఖ ఏకంగా మీడియా సమావేశం ముందు ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చింది. అప్పుడు దుమారంగా మారడము, కేటీఆర్ అండ్ టీం మెంబర్స్ కూడా కొండా సురేఖ పైన కేసులు వేయడము, ఇదే విషయంలో నాగార్జున కుటుంబం అంతా కూడా కోర్టుకి అపియర్ అవ్వడము, ఇటు కొండా సురేఖ కూడా అపియర్ అవ్వడము, మిగతా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వారంతా కూడా కోర్టు అపీల్ అవ్వడము, ఈ కేసు కొనసాగుతున్నటువంటి క్రమంలో మళ్ళీ ఈ రోజు మురళి వచ్చి గతంలో జరిగినటువంటి ఆ అంశాలను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి దానిపైన క్లారిటీ ఇస్తూనే ఆ విషయంలో ఫోన్ ట్యాపింగ్ అనే ఒక చర్చ మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పటికే కొండా మురళి పైన అనేక ఆరోపణలు వ్యక్తం అవుతా ఉన్నాయి. సొంత పార్టీ నాయకులే ఒక పక్క పోరాటం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. తను ఎమ్మెల్యే కాకపోయినా, తన అధికార పార్టీకి ఏ సంబంధం లేకపోయినా అనేక విషయాల్లో తను కలగజేసుకొని తను పవర్ ని పెంచుకొని ఈ కొన్ని విషయాల్లో తను ఇన్వాల్వ్ అవుతా ఉన్నాడు అంటూ కూడా పార్టీ నాయకులు అసంతృప్తిగా ఉంటూ అధిష్టానానికి కూడా ఫిర్యాదు అందజేసినట్టు తెలుస్తోంది. దీనిపైన అధిష్టానం తొందరలో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతోంది కొండా మురళి పైన అనేది మాత్రం ఒక క్లారిటీ రావాలి విషయం. రైట్, థ్యాంక్ యూ రవితేజ.